అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తిరుగులేని నిర్ణయం. ప్రతిరోజు ఉదయమే వాకింగ్ వెళ్ళే అలవాటు ఉన్న చలపతి గారు ఈరోజు కూడా దగ్గరలోని పార్కుకు వాకింగ్ వెళ్ళారు. సమయం 9 గంటలవుతుండగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికొచ్చేసరికి పెద్దబ్బాయి నవీన్ కుటుంబం ఎక్కడికో బయటికి వెళ్ళడానికి తయారయ్యింది. తాతయ్య, మేం బెలూన్ కేవ్స్ వెళ్తున్నాం సంబరంగా చెప్పింది మనవరాలు. అలాగా అని సోఫాలో కూర్చొని పక్కనే టేబుల్ మీద ఉన్న దినపత్రికను చేతిలోకి తీసుకున్నారు చలపతి గారు. అమ్మా, బయటకు వెళ్తున్నాం, సాయంత్రం వరకల్లా వచ్చేస్తాం అన్నాడు వాళ్ళమ్మతో నవీన్. వంటింట్లో ఉన్న కావేరి, 10 నిమిషాలాగితే టిఫిన్ తయారైపోతుంది, తినేసి వెళ్ళండి, పిల్లలు దారిలో ఆకలితో ఇబ్బంది పడతారు అనింది. నాయనమ్మ ఉప్మా చేస్తుంది నాన్న, నేను తినను, బయట హోటల్లో తిందామన్నాడు మనవడు తన తండ్రితో. పిల్లలు వద్దంటున్నారమ్మా, బయట తింటాంలే అని భార్యా పిల్లలతో బయలుదేరి వెళ్ళిపోయాడు నవీన్. అంతలో నవీన్, ఇక్కడి మెడికల్ షాపుల్లో దొరకట్లేదని కొన్ని టాబ్లెట్స్ తెమ్మని 2 రోజుల క్రితం చెప్పాను, ఈ రోజన్నా గుర్తుపెట్టుకుని దారిలో ఆగి తీసుకురారా అన్నారు చలపతి గారు. నాకు వీలవుతుందో లేదో నాన్న, తమ్ముడితో చెప్పి తెప్పించుకో అనేసి వెళ్ళిపోయాడు నవీన్. ఆ రోజు ఆదివారం సెలవు కాబట్టి చలపతి గారి 2వ కొడుకు శ్రీధర్ వాళ్ళ కుటుంబం ఇంకా నిద్ర లేవలేదు. ఇంటి చిన్న కోడలు నిద్ర లేచినా బయటకు వస్తే ఇంటి పని వంట పని చెయ్యవలసి వస్తుందని అప్పుడే బయటకు రాదు. చలపతి గారి భార్య కావేరికి ఉదయమే నిద్ర లేచే అలవాటు. భర్తకు ఉదయం వాకింగ్ వెళ్లే ముందు ఒకసారి టీ ఇచ్చింది. చలపతి గారికి రెండోసారి టీ తాగాలని కోరిక కలిగింది, కానీ వాళ్ళ ఆవిడను మళ్ళీ అడగాలంటే మొహమాటంగా ఉండి వంటగది వైపే చూస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన మొదలు ఇంతమందికి పనులు చేస్తూ ఇంటి పని వంట పని చెయ్యడంలో తీరిక లేకుండా ఉండే తనను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించి మంచినీళ్లు తాగి పేపర్ చదువుతూ కూర్చున్నారు. 15 గంట తర్వాత కాబోలు టీ తీసుకోండి అన్న కావేరీ గొంతు. భార్య గొంతు విని ఆమె వంక అనురాగపూర్వకంగా చూస్తూ కప్పు అందుకొని థ్యాంక్స్ అన్నారు చలపతి గారు మనస్ఫూర్తిగా. 10 గంటల సమయం కావస్తుండగా చిన్నబ్బాయి శ్రీధర్ ఒక్కడే తమ గదిలోంచి బయటికి వచ్చి, అమ్మా, టిఫిన్ రెడీనా అని అడిగాడు. అంటే వీడు కూడా తన కుటుంబంతో బయటకు చెక్కేస్తున్నాడన్నమాట మనసులో అనుకున్నారు చలపతి గారు. అయ్యిందిరా, రండి తినండి అంది కావేరి. ఆ తర్వాత 2వ కోడలు తన కూతురితో వచ్చింది. నా ఊహ నిజమయ్యింది, ఇప్పటిదాకా గదిలో రెడీ అవుతున్నారు అనుకున్నారు చలపతి గారు. అత్తయ్య, మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళొస్తాం, సాయంత్రానికి తిరిగి వస్తామన్నది కోడలు. అంటే చిన్న కోడలి ఉద్దేశం రాత్రికి వంట చేసి ఉంచమని అత్తగారితో చెబుతున్నట్ట అనుకున్నారు చలపతి గారు. సరేనమ్మా అనుకువగా అంది కావేరి. వాళ్ళు తిని బయలుదేరుతుండగా శ్రీధర్కు చలపతి గారు టాబ్లెట్ విషయం చెప్పారు. గుర్తుంటే తెస్తాలే నాన్న అన్నాడు శ్రీధర్. ఇద్దరు కొడుకులు భార్యలను ఎంత అపురూపంగా చూసుకుంటున్నారు. పైనుండి సాయంత్రానికంతా వచ్చేస్తామని ఇండైరెక్టుగా వంట చేయమని చెబుతున్నారు. నేనే కావేరీతో గొడ్డు చాకరీ చేయిస్తున్నానా? కేవలం తినడానికి బయటకు వెళ్ళటానికి మాత్రమే గది నుండి బయటికి వస్తారు కోడళ్ళు. అత్తగారికి ఇంటి పని విషయంలో అస్సలు సహాయపడరు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా? చలపతి గారి భార్య కావేరి, ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనుమళ్లతో 3 అంతస్తుల సొంత ఇంట్లో ఉంటున్నారు. రిటైర్ అయ్యాక కొడుకులతో మనవళ్లతో ఉండాలనేది ఆయన కోరిక. కింద ఇంట్లో చలపతి గారి కుటుంబం ఉంటున్నారు. పై 2 అంతస్తులు అద్దెకు ఇచ్చారు. కొడుకులిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ చేస్తుండగా చలపతి గారి మొబైల్ మోగింది. తన స్నేహితుడు పరంధామయ్య నుండి వస్తున్న కాల్ అది. హలో పరంధామయ్య అన్నారు చలపతి గారు. నేనన్నయ్య, శ్యామలను పరంధామయ్య భార్య గొంతు వినపడింది. భర్త ఫోన్ ద్వారా అతనికి బదులు ఆమె ఎందుకు మాట్లాడుతోందో అర్థం కాక అయోమయానికి గురైన చలపతి గారు
పరంధామయ్య బావున్నాడమ్మా అడిగారు ఆతృతగా. 5-6 రోజులుగా నడుము నొప్పంటూ మంచం పైనే పడుకొని ఉంటున్నారన్నయ్య. చాలా ఇబ్బంది పడుతున్నారు గద్గద స్వరంతో జవాబిచ్చింది ఆవిడ. మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదా? మీ పిల్లలకు చెప్పారా? హలో హలో, ఎవరు మాట్లాడట్లేదేంటి అనుకున్నారు చలపతి గారు. బదులుగా అవతలి వైపు నుండి శ్యామలా గారు సన్నగా రోదిస్తున్నట్లు వినపడింది చలపతి గారికి. అయ్యో ఏడవకండమ్మా, నడుము నొప్పే కదా, తగ్గిపోతుందిలే అన్నారు ఊరడిస్తూ. నా బాధంతా తండ్రి పట్ల పిల్లల నిర్లక్ష్యం గురించే అన్నయ్య. ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పటి నుండి అమ్మాయికి అబ్బాయికి ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాను. అయినా వాళ్ళు పట్టించుకోవడమే లేదు. ఎటూ తోచక మీకు ఫోన్ చేశాను. ఎంతో ప్రేమగా పెంచిన తన పిల్లల వైఖరి గురించే ఆయన ఎక్కువ దిగులు పడుతున్నట్లున్నారు. ఓసారి మీరు వచ్చి మాట్లాడితే ఆయన తేరుకుంటారని నా ఆశ అన్నది శ్యామల. తప్పక వస్తాను, ధైర్యంగా ఉండమ్మా. శేషగిరి అన్నయ్యకు కూడా ఫోన్ చేశాను, కానీ లైన్ కలవటం లేదు అన్నది శ్యామల. శేషగిరితో నేను మాట్లాడతాను, కంగారు పడకమ్మా అని ఆమెకు ధైర్యం చెప్పి వెంటనే శేషగిరికి ఫోన్ చేశారు చలపతి గారు. అదృష్టవశాత్తు వెంటనే ఫోన్ కలిసింది. శేషగిరితో పరంధామయ్య ఆరోగ్య పరిస్థితి చెప్పారు చలపతి గారు. అయ్యో అలాగా అని వెంటనే పరంధామయ్యను అమ్మా హాస్పిటల్కు తీసుకురా, అందులో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు అన్నారు శేషగిరి. ఫోన్లో భర్త సంభాషణల ద్వారా విషయం అర్థమైనట్లుంది కాబోలు. తొందరగా బయలుదేరండి, పైగా రేపు జనతా కర్ఫ్యూ, సాయంత్రానికంతా తిరిగి వచ్చేయండి అంది కావేరి. ఉదయం పేపర్లో చూశాను, రేపు జనతా కర్ఫ్యూ కదా. నిజమే సుమా, నేను మర్చిపోయాను, తొందరగానే వచ్చేస్తాలే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నారు చలపతి గారు. క్యాబ్లో స్నేహితుడి వద్దకు వెళ్తుండగా ఏవేవో ఆలోచనలు. చలపతి గారు తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో ఉన్న ఒక గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో ముగ్గురు ఒకే రోజున జాయిన్ అయ్యారు. ఆనాడే ముగ్గురికి తొలిసారిగా పరిచయం ఏర్పడింది. ముగ్గురికి వేరువేరు డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇచ్చినా మధ్యాహ్న సమయంలో క్యాంటీన్లో కలుసుకొని ఒకే చోట కూర్చొని భోంచేసేవాళ్ళు. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారి క్రమక్రమంగా బలపడింది. పైగా ముగ్గురు ఒకే వయసు వాళ్ళు. ఉద్యోగాల్లో జాయిన్ అయిన 2-3 సంవత్సరాల వ్యవధిలో ముగ్గురికి వివాహాలు జరిగాయి. పరంధామయ్యకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, శేషగిరికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి కలిగారు. చలపతి గారికేమో 2 అబ్బాయిలే. రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగంలో పరంధామయ్యకు 2 సార్లు ప్రమోషన్ వస్తే చలపతి గారికి శేషగిరికి మాత్రం ఒక్కసారే ప్రమోషన్ దక్కింది. అందుకే పెన్షన్ ముగ్గురిలో పరంధామయ్య గారికే ఎక్కువ. ఆ సమయంలో వీలైన ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు ముగ్గురు. రిటైర్ అయ్యాక ముగ్గురి ఆలోచన విధానం వేరుగా ఉండేది. నేను మా ఆవిడ కొడుకులు లేకుండా ఇద్దరమే ఉండలేమురా. వయసు పైబడ్డాక తోడుగా పిల్లలుంటే సౌకర్యంగా ఉంటుంది. అదీ కాక నాకు నా మనవరాళ్లతో సరదాగా నేను మా ఆవిడ కొడుకులు లేకుండా ఇద్దరమే ఉండలేమురా. వయసు పైబడ్డాక తోడుగా పిల్లలుంటే సౌకర్యంగా ఉంటుంది. అదీ కాక నాకు నా మనవళ్లతో సరదాగా సంతోషంగా గడపాలనే బలీయమైన కోరిక ఉంది. కానీ మా అబ్బాయిలు వేరేగా ఉంటామని చెబితే మాత్రం నా కోరిక తీరదు. రిటైర్మెంట్ డబ్బులతో 3 అంతస్తుల ఇల్లు కట్టుకుంటాను. నాకున్న 2 ప్లాట్లు చెరొకటి కొడుకులకు ఇచ్చేస్తాను. ఇది నా ప్లానింగ్ అన్నారు చలపతి గారు. అలాగే పెళ్ళైపోతే అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి అబ్బాయిని కూడా పెళ్ళయ్యాక వేరుగా ఉండమని చెబుతాను. నా టెర్మినల్ బెనిఫిట్స్తో వాడికో అపార్ట్మెంట్ కొనిస్తా అనేవాడు పరంధామయ్య. చెప్పినట్టే చేశాడు కూడా. వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్న ఆఫీసుకు దగ్గరలో అపార్ట్మెంట్ కొనడానికి డబ్బు సహాయం చేశాడు. ఇక శేషగిరి విషయానికొస్తే ఈ విషయం గురించి తక్కిన 2 స్నేహితులు మాట్లాడుతున్నా తను మాత్రం ఏమీ పట్టనట్లు, ఆ టాపిక్ ఇష్టం లేనట్లుగా మొహం పెట్టేవాడు. మరీ బలవంతం చేస్తే ఖచ్చితంగా ఇలా చెయ్యాలని, పిల్లలతో ఇలాగే ఉండాలని, ఎవరికంత ఆస్తి ఇవ్వాలని నేనింతవరకు ఆలోచించలేదురా. మన డబ్బులు మనం ఎలాగూ పిల్లలకే ఇస్తాం, కానీ
ఎవరికి ఎంతెంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది మాత్రం రిటైర్మెంట్ తర్వాత పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను అనేవాడు. ముగ్గురు రిటైర్ అయ్యి ఇప్పటికే 5 ఏళ్ళు దాటింది. మనవళ్ళు మనవరాళ్ళు పుట్టాక నెలకో 2 నెలలకో ఫోన్ చేసుకోవటం తప్పితే వ్యక్తిగతంగా కలుసుకోవడం దాదాపుగా తగ్గిపోయింది. చివరిగా 2 నెలల క్రితం కలిశారు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ పరంధామయ్య భార్య ఫోన్ చేయడం వల్ల కలుసుకోబోతున్నారు. సార్, అడ్రస్ చెప్పండి అన్న క్యాబ్ డ్రైవర్ పిలవడంతో వర్తమానంలోకి వచ్చారు చలపతి గారు. అడ్రస్ చెబుతూ స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. చలపతి గారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు పరంధామయ్య. మనిషి చాలా నీరసంగా ఉన్నాడు. మొహం దిగులుతో పీక్కుపోయి ఉంది. శారీరక అనారోగ్యం కన్నా మానసికంగా ఎందుకో బాధ కుంగిపోయినట్లుగా కనిపించాడు. స్నేహితుడికి ధైర్యం చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరంధామయ్య భార్య శ్యామల కూడా హాస్పిటల్కు వచ్చింది. 10 నిమిషాల తర్వాత శేషగిరి వచ్చాడు. అతడు రావడం చాలా మేలయ్యింది. అతనికి తెలిసిన డాక్టర్ ఎంతో చొరవ తీసుకుని సహాయం చేశాడు. రకరకాల పరీక్షలు రాశారు. ఎంఆర్ఐ కూడా తీశారు. భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్యాబ్ బుక్ చేయమంటావా? పరంధామయ్యను అడిగారు చలపతి గారు. క్యాబ్ వద్దు, నేను డ్రాప్ చేస్తాను, కార్ తీసుకువచ్చాను అన్నాడు శేషగిరి. కార్ కొన్నావా? ఆశ్చర్యంగా అడిగారు. అవునరా, మారుతిలో ఆటో గేర్ కొన్నాను, నడపడం చాలా ఈజీ అంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడతను. చలపతి పరంధామయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అన్నయ్య, లోపలికి రండి, భోంచేసి వెళ్దురుగాని ఇంటి దగ్గర కారు దిగుతూ ఆహ్వానించింది శ్యామల. ఎందుకమ్మా నీకు శ్రమ? మీరొస్తారనే కూరలు ఎక్కువ చేశాను, అరగంటలో అన్నం వండేస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్యామల. ఉద్యోగ జీవితం గురించిన కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టేసరికి పరంధామయ్య మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆ తర్వాత సంభాషణ పిల్లల వైఖరిలో వచ్చిన మార్పు వైపు మళ్ళింది. పిల్లల విషయం వచ్చేసరికి పరంధామయ్య మొహంలో మళ్ళీ విచారం తొంగి చూసింది. మీవాడు మీ ఇంటి వైపే రావట్లేదా? అడిగారు చలపతి గారు. నా దగ్గర డబ్బులున్నంత వరకు రోజూ ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కునేవాడు. వారానికో మారు కుటుంబ సమేతంగా తప్పక వచ్చి వెళ్ళేవాడు. ఎప్పుడైతే నా దగ్గర డబ్బులేం మిగల్లేదని తెలుసుకున్నాడో అప్పటి నుండి ఇంటికి రావడం లేదు. ఫోన్ చేస్తే ముక్తసరిగా సమాధానం చెప్పి పెట్టేస్తున్నాడు. నిర్వేదంగా చెప్పుకొచ్చాడు పరంధామయ్య. మరి మీ అమ్మాయి? అడిగాడు శేషగిరి. అప్పుడు వివరంగా చెప్పుకొచ్చాడు పరంధామయ్య. నా రిటైర్మెంట్ డబ్బుల్లో కొంత కూతురికి ఇచ్చి కొంత తమ దగ్గర ఉంచుకొని ఎక్కువ డబ్బు కొడుక్కి అపార్ట్మెంట్ కొనడానికి ఇచ్చాము. అందుకే కూతురు తల్లిదండ్రులపైన అలిగి ఇంటికి రావడం మానేసింది. ఫోన్ చేస్తే 1-2 మాటలు మాత్రమే మాట్లాడి పెట్టేస్తుంది. ఇక కొడుకు తండ్రి ఇచ్చిన డబ్బుతో సంతృప్తి చెందక అపార్ట్మెంట్లో కబ్బోర్డ్స్ చేయించాలి, ఫర్నిచర్ కొనాలి అంటూ తండ్రిని పీడించి మిగిలిన డబ్బంతా ఊడ్చేశాడు. మేమిక పాలివ్వని వట్టిపోయిన గేదెలమని తెలిసిపోయింది వాడికి. అందుకే మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు. ఈ మాట అంటున్నప్పుడు పరంధామయ్య గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అతన్ని ఏమని ఓదార్చాలో తక్కిన ఇద్దరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత రాజకీయాల గురించి, కరోనా ఉపద్రవం గురించి మాట్లాడుకున్నారు. భోంచేసి ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకుని బయటికి వచ్చారు చలపతి, శేషగిరి. పరంధామయ్యకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు. దారిలో శేషగిరి తన ఇంటికి ఆహ్వానించాడు చలపతి గారిని. రేపెలాగూ జనతా కర్ఫ్యూ కదా, బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవాలి. రేపు మా పెళ్లి రోజు, రేపొక్కరోజు మాతో గడుపు. రేపు రాత్రికి గాని ఎల్లుండి ఉదయం గాని నిన్ను పంపిస్తాను. చలపతి గారికి ఊహించని ఆహ్వానం అది. ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు చలపతి గారికి. అతడన్నట్లుగా మరునాడు జనతా కర్ఫ్యూ కాబట్టి ఎక్కడున్నా ఇంట్లో కూర్చొని ఉండాల్సిందే. అతనింట్లో ఉంటే అతడి కుటుంబ పరిస్థితి కూడా చూడవచ్చనే ఉత్సుకత కలిగింది. సరే అన్నారు చలపతి గారు. దారిలో చలపతి గారికి 1 రోజుకి కావలసిన వస్తువులు తీసుకుని బయలుదేరారు. మరో 15 నిమిషాల తర్వాత శేషగిరి వాళ్ళింటికి చేరుకున్నారు. పాత ఇంటిపైన 2 అంతస్తులు కొత్తగా కట్టారు.
పైన 2 ఫ్లోర్లలో అబ్బాయిలు ఉంటున్నారు అంటూ చలపతి గారిని కింద ఉన్న తన పాత ఇంటిలోకి తీసుకెళ్లాడు శేషగిరి. అతని భార్య లత ఎలా ఉన్నారన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించింది. రేపు కూడా మనతో ఉండేలా ఒప్పించి తీసుకొచ్చాను అన్నాడు శేషగిరి భార్యతో. చాలా మంచి పని చేశారు. వదిన కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అనుకోని ఆహ్వానం కదమ్మా, మరోసారి కావేరీతో వస్తాలే అన్నారు చలపతి గారు. గెస్ట్ రూమ్ చూపిస్తూ ఫ్రెష్ అయ్యి రారా అన్నాడు శేషగిరి. ఫ్రెష్ అయ్యి చలపతి హాల్లోకి తిరిగి వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ మనవడు మనవరాలితో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. తాతయ్య, మీ ఫ్రెండా అడిగింది మనవరాలు. అవునమ్మా అంటూ తను ఇందాక తెచ్చిన కర్రీ పఫ్స్ కేకులు తెచ్చాను, తీసుకోండి. ఒక ప్యాకెట్ మీకు, మరొకటి పెదనాన్న వాళ్లకు అన్నాడు శేషగిరి. థ్యాంక్ యూ తాతయ్య అంటూ ఆనందంగా వాటిని తీసుకుని వెళ్ళిపోయారు మనవళ్ళు. మా చిన్నాడి పిల్లలరా అని చలపతితో చెప్పి వంటింటి వైపు తిరిగి కాఫీ రెడీనా అన్నాడు భార్యతో. మొదట సమోసాల ప్లేట్లు ఇచ్చి తరువాత కాఫీ కప్పులు తీసుకుని వచ్చింది లత. ఆ తర్వాత కొడుకులు గాని కోడళ్ళు గాని వాళ్ళ పిల్లలు గాని ఎవరో ఒకరు వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు. సమయం ఇట్టే గడిచిపోయింది. డిన్నర్లో చపాతీలతో బాటు 3 రకాల కూరలు వడ్డించింది లత. ఎందుకమ్మా ఇన్ని చేసి శ్రమపడ్డారు అన్నారు మొహమాటంగా. ఇవన్నీ నేనేం చేయలేదన్నయ్య, ఒక్కటే నేను చేసింది. మిగతా 2 ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ నుండి వచ్చినవే అందామె నవ్వుతూ. ఆ క్షణం ఇప్పటికీ తన భార్య పడుతున్న కష్టాలు జ్ఞాపకం వచ్చి బాధపడ్డారు చలపతి గారు. మా కోడళ్ళైతే వంటింటి వైపే రారు అనుకున్నారు మనసులో. భోజనాలయ్యాయి. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. చలపతి నిద్రపోవడానికి గదికి వచ్చాడు. ఆ రాత్రి పడుకునే సమయానికి 3 ఇళ్లల్లో ఎంత వ్యత్యాసం అనుకున్నారు చలపతి గారు. మరునాడు జనతా కర్ఫ్యూ. ఆ రోజే శేషగిరి దంపతుల పెళ్లి రోజు కాబట్టి వాళ్ళ పెద్దబ్బాయి అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తానంటే చిన్నబ్బాయి మధ్యాహ్న భోజన ఏర్పాట్ల సంగతి చూసుకుంటానన్నాడు. రాత్రి డిన్నర్ కోసం ప్రత్యేకమైన వంటకాలతో శేషగిరి స్వయంగా క్యాటరింగ్కు చెప్పి కుటుంబానికి విందు ఇస్తున్నాడు. ఇల్లంతా సందడిగా ఉంది. కూతురు వాళ్ళ కుటుంబం వీళ్ళింటికి దగ్గరలోని ఓ అపార్ట్మెంట్లోనే ఉంటుందట. ఆమె ఒక పెద్ద కేకును తీసుకుని భర్తా పిల్లలతో వచ్చింది. పిల్లల కోలాహలం మధ్య శేషగిరి దంపతులు కేక్ కట్ చేశారు. కుటుంబ సభ్యులంతా కాళ్ళు మొక్కి వెళ్తుంటే అందరికీ ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న పేపర్ కవర్లని చేతిలో పెడుతున్నారు దంపతులు. ఆ కవర్లలో డబ్బులున్నట్లు తెలుస్తూనే ఉంది. క్యాటరర్ వెనుక వీధిలోనే ఉంటాడట. అందుకే కర్ఫ్యూ ఉన్న ఆ రాత్రికి ఆర్డర్ ప్రకారం విందు భోజనం వడ్డించాడు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఇదంతా చూస్తుంటే చలపతి గారికి మనస్సు చివుక్కుమనింది. కొడుకులు తమ పెళ్లి రోజుని ఉత్సవంగా జరపటం మాట అటుంచి తల్లికి ఆ రోజు కూడా విశ్రాంతినివ్వరు. కుటుంబ సభ్యులంతా ఇలా కలిసి విందు ఆరగించి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఫంక్షన్లో భోజనాలయ్యాక పిడుగులాంటి వార్త ఒకటి తెలిసింది. ఈ నెలాఖరు దాకా రాష్ట్రమంతటా లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే నేను మరో 9 రోజులు ఇక్కడే ఉండిపోవాలా అనుకున్నారు చలపతి గారు. నువ్వు వరి అవ్వకురా, ఎలాగోలా పాస్ సంపాదించి నిన్ను ఇంటికి పంపిస్తాలే అన్నాడు శేషగిరి. కానీ ఆ పాస్ దొరకడానికి మరో 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో మరో చిన్న ఫంక్షన్ కూడా జరిగింది. శేషగిరి చిన్నబ్బాయి కూతురు బర్త్డే పార్టీని కూడా సందడిగా జరుపుకున్నారు. ఈ 4-5 రోజుల్లో చలపతి గారు గమనించిన విషయం ఏంటంటే శేషగిరి తన కుటుంబ సభ్యులకు ఉదారంగా డబ్బులిస్తున్నాడు. తినుబండారాలు కొనివ్వడానికి ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. ఆ దంపతులపై కోడళ్లకు గౌరవము, కొడుకులకు అభిమానము, చిన్నపిల్లలకు ప్రేమ, ఇష్టము ఉన్నాయి. శేషగిరి ఉద్యోగంలో ఉండగా చాలా పిసినారిగా ఉన్నాడు. ఇప్పుడేమో ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు. మరుసటి ఉదయం చలపతి గారిని ఇంటి వద్ద వదలడానికి బయలుదేరారు. ఇంటికి వెళ్తున్న దారిలో తన అనుమానాలన్నీ నివృత్తి చేశాడతను. లాక్డౌన్ కాబట్టి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆటోగేర్ కారు నిశ్శబ్దంగా పరుగులు తీస్తోంది. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితాన్ని చూస్తుంటే
నీ అదృష్టానికి ఆశ్చర్యంతో పాటు కించిత్ అసూయ కూడా కలుగుతోందిరా. నీ విజయ రహస్యమేంటో చెప్పవా అని అడిగారు నవ్వుతూ చలపతి గారు. నా రహస్యం చెబుతాను గాని ముందు నువ్వు నాకు విషయం చెప్పు. నీ టెర్మినల్ బెనిఫిట్స్ని ఏం చేశావు? వచ్చే పెన్షన్ మా ఇద్దరి అవసరాలకి సరిపోతుంది కదా అనుకొని ఇద్దరు అబ్బాయిల కోసం మొత్తం డబ్బుతో 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడు వాటి విలువ 2 కోట్ల పైనే ఉంది. నిజానికది చాలా పెద్ద మొత్తం, కానీ నీ కొడుకులకు మాత్రం ఆ విషయమే పట్టదు కదా అన్నారు శేషగిరి. అవునరా, అందుకు వాళ్ళు నన్ను ఎప్పుడూ మెచ్చుకోలేదు కూడా. ఎందుకంటే నీ తర్వాత అవి తమకే చెందుతాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. సరే, నువ్వు చేసింది, మన పరంధామయ్య చేసింది సర్వసాధారణంగా అందరూ తల్లిదండ్రులు చేసే పనే. మొత్తం డబ్బులు పంచి ఇస్తే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని, స్థిరాస్తుల్ని సంపాదించి ఇస్తే పిల్లలు తమని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారని ప్రతి తండ్రి భ్రమపడతాడు. అవునరా, నిజమే అని ఒప్పుకున్నారు చలపతి గారు. నా ఇంటిపైన అబ్బాయిలిద్దరికీ టెర్రస్ రైట్స్ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకునేలా చేశాను. మార్జిన్ మనీ తక్కువైతే చెరో 5 లక్షలు మాత్రం ఇచ్చాను. అబ్బాయిలకిచ్చాను కాబట్టి మా అమ్మాయికి కూడా 5 లక్షలు ఇచ్చాను. ఎంతో సంతోషపడింది. మిగిలిన డబ్బును రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి పెన్షన్ కాక నెలకు 15,000 అదనపు ఇన్కమ్ వచ్చేటట్లు చూసుకున్నాను. నా అదృష్టానికి నేనెప్పుడో కొన్న కొన్ని షేర్లు, బోనస్ షేర్లు కలుపుకొని ఎన్నో రెట్లు పెరిగి సంవత్సరానికి డివిడెంట్ కూడా చాలా ఎక్కువే వస్తుంది. ఆసక్తిగా వింటున్నారు చలపతి గారు. ఇక అసలు విషయానికొస్తే ఈ వయసులో మనల్ని మన పిల్లలు ప్రేమగా చూసుకోవాలని, మనతో కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు అందుకు ఇష్టపడరు. వాళ్ళ ప్రేమ అంతా వాళ్ళ సంతానంపైనే ఉంటుంది. మరి మనం ఏం చేయాలంటే వాళ్ళ ప్రేమని కొనుక్కోవాలి. కొనుక్కోవాలా? ప్రేమను కొనుక్కోవాలా? ఆశ్చర్యంగా అడిగారు చలపతి గారు. అవును, ముఖ్యంగా వాళ్ళ భార్యల దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మనం ప్రేమను కొనుక్కోవాలి. అందుకు మనకు ఆ కొనుగోలు శక్తి ఉండాలి. అంటే మన చేతిలో సరిపడా లిక్విడ్ క్యాష్ ఉండాలి. 2 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయారు చలపతి. తిరిగి శేషగిరి అన్నాడు, చెప్పుకుంటే కఠోరంగా ఉంటుంది కానీ నేను చేస్తున్న పని అదే. వాళ్ళ మ్యారేజ్ డేల రోజున ప్రతి జంటకు 10,000, బర్త్డేల రోజున 5,000 ఇచ్చి బట్టలు కొనుక్కోమంటాను. పిల్లల బర్త్డేలకి సరాసరి రకరకాల కానుకలిస్తుంటాను. ప్రతి పండగకి 3 కుటుంబాల పిల్లలందరికీ తలా 3,000 చొప్పున ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కోమంటాను. ఎప్పుడు బయటకు వెళ్ళినా వట్టి చేతులతో ఇంటికి రాను. స్వీట్లో, పండ్లో, ఇంకేమైనా తినుబండారాలో పట్టుకొచ్చి ఇస్తుంటాను అన్నారు శేషగిరి గారు. నిజంగానే ఇది చాలా మంచి ఐడియారా. దాన్ని ఆచరణలో పెట్టి ఆనందంగా ఉన్నావు. పిల్లలు పెద్దవాళ్ళయ్యేంత వరకు మన ప్రేమను వారికి ఉచితంగా, ఉదారంగా అందించి, మనం వృద్ధులమై ఉన్నప్పుడు వారి ప్రేమ కావాలంటే మాత్రం డబ్బులిచ్చి కొనుక్కోవాలి అని అన్నారు శేషగిరి. అందుకే నా కొడుకులు, కోడళ్ళు తల్లి తండ్రికి ఇంత గౌరవం ఇస్తున్నారు. అంతలో ఇల్లు చేరుకున్నారు. చలపతి గారిని ఇంటి ముందు దింపేసి వెళ్ళిపోయాడు శేషగిరి. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా కావేరి ఉదయం నుండి పని చేయడం వలన నడుం నొప్పితో బాధపడుతుంది. ఆ రోజు రాత్రి చలపతి గారికి నిద్ర పట్టలేదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. దానిని కావేరికి కూడా చెప్పారు. ఎందుకండి అనవసరమైన గొడవలు, ఇప్పుడు బాగానే ఉన్నాంగా అనింది. లేదు కావేరి, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు చలపతి. సరే అంటూ ఒప్పుకుంది. మరునాడు ఉదయం 8 గంటల వరకు కావేరి గది నుండి బయటికి రాలేదు. ఆఫీసులకి, స్కూల్కి వెళ్ళవలసిన కొడుకులు, మనవళ్ళు బయట హాల్లో చేరారు. అమ్మా టిఫిన్ అన్నారు ఒకరు. నానమ్మ లంచ్ బాక్స్ అన్నాడు మనవడు. ఎంతసేపటికి తల్లి నుండి సమాధానం రాకపోయేసరికి వంటగదికి వెళ్ళి చూశాడు పెద్ద కొడుకు. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో తల్లి గదివైపుగా వెళ్ళారు. అమ్మా, ఇంతసేపు నిద్రపోతే మాకు టిఫిన్ బాక్స్ ఎలాగమ్మా అన్నారు గట్టిగా. ఇక నుంచి అమ్మ ఇంట్లో పని చెయ్యదు, వెళ్ళి మీ భార్యలను పిలవండి అన్నారు అప్పుడే వాకింగ్ నుండి వచ్చిన తండ్రి. అదేంటి నాన్న, రోజూ అమ్మేగా చేసేది అన్నాడు చిన్న కొడుకు. రోజూ చేస్తుంది, కానీ ఈ రోజు నుండి చెయ్యదు.
చేతనైతే మీ భార్యలను బయటకు పిలవండి, వారితో టిఫిన్ చేయించుకోండి. ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మీ తల్లితో గొడ్డు చాకిరీ చేయిస్తారు. నేను ఒక టాబ్లెట్ తీసుకురమ్మంటే మీ దగ్గర సమయం ఉండదు. అంతలో ఇద్దరు కోడళ్ళు బయటికి వచ్చారు. కేవలం తినడానికి మాత్రమే గదుల నుండి మీ భార్యలు బయటికి వస్తారు. ఇక నుండి అలా జరగదు. అంతలో కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటి నుండి మొదటి అంతస్తులో పెద్ద కొడుకు, రెండవ అంతస్తులో చిన్న కొడుకు ఉండండి. ఎవరి ఖర్చులు వాళ్లే భరించండి. మీకు కేవలం 2 రోజుల టైం ఇస్తున్నాను. ఎవరి సామానులు వాళ్ళు తీసుకెళ్ళండి అన్నారు చలపతి గారు కోపంగా. ఆ తర్వాత తనకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేశాడు. నా ప్లాట్లలో ఒక ప్లాట్ను అమ్మేయాలనుకుంటున్నాను, మంచి రేట్లు వచ్చాక చెప్పండి అని చెప్పారు. పెద్దబ్బాయి తండ్రి దగ్గరికి వచ్చి, మంచి రేటు ఉన్న ప్లాట్ అది. ఆ ప్లాట్ని ఇప్పుడు అమ్మడం దేనికి నాన్న? ఏం చేస్తారా డబ్బుతో అడిగాడు. కొనుక్కోవాలిరా అన్నాడు తాపీగా తండ్రి. ఏం కొనుక్కోవాలి? అందరూ వింతగా చూస్తున్నారు తండ్రి వంక. పెద్దవాడితో సహా అందరిలోనూ ఉద్వేగం చలపతి గారికి స్పష్టంగా కనపడుతోంది. మా ఇద్దరికీ ఈ వయసులో కావాల్సింది కొనుక్కోవాలి. తన నిర్ణయానికి తిరుగులేదన్నట్లుగా అన్నారు చలపతి గారు. తండ్రి అంత కోపంగా చెప్పటంతో కొడుకులు ఏమీ మాట్లాడలేకపోయారు. వారం రోజుల్లో ఇద్దరు కొడుకులు తమ తమ కుటుంబాలతో పై అంతస్తుల్లో ఉండిపోయారు. కోడళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. మనవళ్ళు మనవరాళ్లను స్కూల్ నుండి వచ్చాక రోజూ సాయంత్రాలు తన ఇంటికి పిలిచి గిఫ్ట్స్, చాక్లెట్స్ లాంటివి ఇచ్చి చాక్లెట్లు లాంటివి తెచ్చి ఇచ్చేవారు చలపతి గారు. ఇప్పుడు కాస్త పని తక్కువ అవ్వడంతో కావేరి ఆరోగ్యంగా ఉంది. శేషగిరికి ఫోన్ చేసి థ్యాంక్యూరా శేషు అన్నారు చలపతి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.